హలో అండి. సో, లాస్ట్ క్లాస్‌లో మనం కాయిన్స్, నాణాలు అనేవి స్టార్ట్ చేసాము. సోర్సెస్‌లో, ఆధారాల్లో ఇన్‌స్క్రిప్షన్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఆహ్, కాయిన్స్ టాపిక్‌లోకొచ్చామండి. సో, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మనం చూసుకున్నాము నిన్న. లాస్ట్ క్లాస్‌లో. సో, లాస్ట్ మనం ఎక్కడి దాకా కంప్లీట్ చేసాము అనంటే ఓకే. చూడండి. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఒక 9 ఒక చార్ట్‌లో యేసుకున్నాము. 9 కింగ్స్ వారు ఇష్యూ చేసిన కాయిన్స్ ఏ ఏ ప్రాంతాల్లో మనకి కనుగొన్నాము అనేది మనం లాస్ట్ క్లాస్‌లో చూసుకున్నాము. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఈచ్ పర్సన్ గురించి తీసుకుంటాం. ఈచ్ పర్సన్ గురించి తీసుకుని ఆయన ఏ రకమైన కాయిన్స్‌ని ఇష్యూ చేశారు. ఆ కాయిన్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? అవి మనకి ఎక్కడ బయటపడినాయి అని మనం ఈచ్ పర్సన్ గురించి చూసుకుంటాము డీటెయిల్డ్‌గా. మంచిగా నోట్ మేకింగ్ చేసుకోండి. సో, ఫస్ట్ పర్సన్ వచ్చి శాతవాహన. ఎవరైనా శాతవాహన వంశ మూల పురుషుడు. సో, ఈయన ఎవరి దగ్గర సామంతుడుగా ఉండేవాడు అని చెప్పుకున్నాం. అశోకుని వద్ద సామంతునిగా ఉండి ఆంధ్రదేశానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు, కమాండర్ ఇన్ చీఫ్గా ఉండేవాడు అని మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఓకే. అయితే అశోకుని సామంతులకు, సబార్డినేట్స్కి ఒక పవర్ ఉండేదండి. ఏంటా పవరు అంటే వాళ్ళు కాయిన్స్ని ఇష్యూ చేసుకోవచ్చు. దే కెన్ ఇష్యూ దేర్ ఓన్ కాయిన్స్ అన్నమాట. ఓకేనండి. అందుచేతనే మన శాతవాహనుడు కూడా ఏం చేశాడంటే నాణాలని ఇష్యూ చేశాడు, జారీ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అయితే కానీ ఈయన కింగ్ అని అంటే కాదు, ఈయన కింగ్ కాదు. ఎవరు ఈయన? అశోకుని వద్ద సామంతుడు, సబార్డినేట్ అని మనం చెప్పుకున్నాం. ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ శా శాతవాహనుల శాతవాహనుడి యొక్క కాయిన్స్ మనకి ఎక్కడ బయటపడినాయి అని అంటే నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో మనం వీటిని కనుగొనడం జరిగింది. ఓకేనండి. అయితే ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్లో ఏ టైప్ అంటే మెటల్, ఏ టైప్ కాయిన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు ఈయన. గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు. నెక్స్ట్ సిల్వర్ ఇష్యూ చేశాడు. కాపర్ ఇష్యూ చేశాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత నిన్న చెప్పుకున్నాము సీసపు నాణాలు అని, వాటిని ఇష్యూ చేశాడు. ఓకే. ఫోర్త్ వన్ వచ్చి 14, ఫిఫ్త్ వన్ 14 ఈ కాయిన్స్ని కూడా ఈయన ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ ఈయన ఇష్యూ చేసిన కాయిన్, దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో ఇది కాయిన్ అనుకుందాం. ఈ కాయిన్ పైన సింబల్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ రకమైన ముద్రలు, సింబల్స్ అంటే అయ్యే అనుకుంటున్నాను. ఒకటి ఎలిఫెంట్, ఏనుగు ముద్ర ఉండేది, ఏనుగు చిత్రం. లేదు అంటే హార్స్, గుర్రము. తర్వాత బుల్, ఎద్దు. నెక్స్ట్ లైన్, సింహం. ఉజ్జయిని పట్టణ గుర్తు, వెరీ ఇంపార్టెంట్.
అడుగుతారు. ఉజ్జయిని పట్టణ గుర్తు ఏ రాజులు ఇష్యూ చేశారు అని. చూద్దాం ఇంకెవరో ఈయనతో పాటు ఇష్యూ చేశారనేది. తర్వాత షిప్, నౌక. ఓకేనండి. మన శాతవాహనుడు ఆరిజినేటర్ అనమాట. ఈయన ఆరిజినేటర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అని చెప్పచ్చు. శాతవాహనాస్ యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహన. ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ మనకి గోల్డ్, సిల్వర్, కాపర్, సీసపు 14 వంటి రకాల్లో మెటల్స్లో మనకు కనిపిస్తున్నాయి. కొండాపూర్లో కనిపించినాయి. అలాగే ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ యొక్క సింబల్స్ ఏ రకంగా అంటే ఈ కాయిన్ పైన ఏ రకమైన ముద్రలు ఉన్నాయి అని అంటే ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం, ఉజ్జయిని పట్టణ గుర్తు, నౌక. సో ఇవన్నమాట ఫీచర్స్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సెకండ్ పర్సన్ శ్రీముఖ. ఎవరైనా ఫౌండర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ కదా. ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ ఫీచర్స్ అనేవి ఒకసారి చూద్దాం. శ్రీముఖుణ్ణి ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదే చీముఖ లేదా చిన్ముఖ శాతవాహన అని కూడా పిలవచ్చు. ఓకేనా. ఈయన జారీ చేసిన కాయిన్స్ అనేవి మనకి ఎక్కడ బయటపడినాయి అని అంటే కోటిలింగాల అనే ప్రాంతం మనం చూసుకున్నాం. అయితే ఈ కోటిలింగాల ప్రాంతంలో పరిసర ప్రాంతంలో 3 చోట్లండి 3 ప్లేసెస్లో మనకి కనిపిస్తుంది. ఏంటా ప్లేసెస్ ఒకసారి చూడండి. ఫస్ట్ మునులగుట్ట. కోటిలింగాల పరిసర ప్రాంతంలో నియర్గా ఉన్న మునలగుట్ట, ధూళికట్ట, పెదబంకూర్. సో కోటిలింగాల పరిసర ప్రాంతంలో నియర్గా ఉన్న మునలగుట్ట, ధూళికట్ట, పెదబంకూర్ అనే ప్రాంతంలో మన శ్రీముఖుడి నాణాలు అనేవి బయటపడినాయి. ఇవి ఏ కాయిన్స్ అంట? కాపర్ కాయిన్స్. 3 చోట్ల మనకి కాపర్ కాయిన్సే బయటపడినాయి. ఓకేనండి. అయితే ఈయన జారీ చేసిన నాణాలపై కొన్ని పేర్లు కూడా మనకి కనిపిస్తాయి. ఏంటా పేర్లు అంటే రణగోస్వామి, తర్వాత రణగోభద్ర, నెక్స్ట్ చిముక శాతవాహన, నెక్స్ట్ రణో చీముక. సో ఈ పేరులతో రణగోస్వామి, రణగోభద్ర, చిముక శాతవాహన, నెక్స్ట్ రణో చీముక. ఈ పేరులతో నాణాలు మనకి కనిపిస్తాయి. సో ఒక నాణెం ఉంది అని అంటే ఆ నాణెంపై ఈ నేమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఎవరిది నాణం అని అంటే శ్రీముఖుడి
జారీ చేసిన నాణేలు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇది శ్రీముఖుడు జారీ చేసిన నాణెం అని అనుకున్నాం. సో ఇది ఫ్రంట్ సైడ్, నాణానికి కాయిన్కి ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. శ్రీముఖుడు జారీ చేసిన నాణానికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అన్నమాట. అయితే ఈ కాయిన్కి ఇక్కడ మనకి ఏ సింబల్స్ కనిపిస్తాయో చూద్దాం ఒకసారి. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఉజ్జయిని పట్టణ గుర్తు, ఉజ్జయిని పట్టణ గుర్తు కనిపిస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్న పేర్లు కనిపిస్తాయి. చిముక శాతవాహన, నెక్స్ట్ ఎలిఫెంట్. సో ఈ ముద్రలు, ఈ ప్రింట్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి స్వస్తిక్ సింబల్స్ అనేవి మనకి కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇష్యూ చేసిన కాయిన్స్ అండి ఇవి? శ్రీముఖ శాతవాహన. సో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి, డిఫరెన్స్ చూద్దాం. శాతవాహనుడు ఉన్నాడు, మధ్యలో గీత శ్రీముఖుడు కూడా ఉన్నాడు. సో ఈయనకి కామన్ సిమిలారిటీస్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఈయన ఇష్యూ చేసిన కాయిన్ పైన ఎలిఫెంట్ ఉంది కదండి ముద్ర, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉజ్జయిని పట్టణ గుర్తు ఉంది కదా ఇక్కడ. సో వీళ్ళిద్దరికీ కామన్ సిమిలారిటీస్ ఇవన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ చిముక శాతవాహన, రణోగోభద్ర ఇట్లాంటి పేర్లు మనకి ఏ భాషలో కనిపిస్తాయి అని అంటే ప్రాకృత భాషలో, ప్రాకృత్ లాంగ్వేజ్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. సో శ్రీముఖుడు జారీ చేసిన నాణేలపైన ప్రాకృత భాష అనేది ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవన్నీ కాపర్ కాయిన్స్ ఓన్లీ. ఈయన ఓన్లీ కాపర్ కాయిన్స్ని ఇష్యూ చేశారు. ఎవరు? శ్రీముఖుడు. కానీ శాతవాహనుడు గోల్డ్, సిల్వర్, 14 సీసపు, కాపర్ ఇటువంటి అన్ని కాయిన్స్ని ఇష్యూ చేసినప్పటికీ మన శ్రీముఖుడు మట్టుకి ఓన్లీ కాపర్ కాయిన్స్ని మట్టుకే ఇష్యూ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అండి, మొదటి శాతకర్ణి. ఈయన ఎన్నో రాజు? థర్డ్ కింగ్, మొదటి శాతకర్ణి. ఒకసారి చూడండి. సో ఈయన ఇష్యూ చేసిన కాయిన్ కూడా సింబల్ ఏమని ఉంటుంది అని అంటే ఎలిఫెంట్. అలాగే ఉజ్జయిని పట్టణ గుర్తు అనేది మనకి కనిపిస్తుంది. అంటే శాతవాహనుడు, శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి వీరి ముగ్గురు ఇష్యూ చేసిన కాయిన్స్ పైన కామన్గా ఎలిఫెంట్ అండ్ ఉజ్జయిని పట్టణ గుర్తు అనేది మనకి కనిపిస్తుంది. ఇలా ఇంటర్లింక్ చేసుకొని చదవాల్సి ఉన్నది. ఓకే, ఐ హోప్ మీకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ చూడండి, సెకండ్ శాతకర్ణి. ఈయన ఎన్నో కింగ్ అని అంటే ఈయన 6th కింగ్ అనమాట. ఈయన 3rd కింగ్. ఓకేనండి, నిన్న ఈయన గురించి చూసుకున్నాము. ఈయన జారీ చేసిన నాణేలు, ఇష్యూ చేసిన కాయిన్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. అలాగే నార్త్ మహారాష్ట్ర, లాస్ట్ క్లాస్లో మనం నార్త్ మధ్యప్రదేశ్ అని చెప్పుకున్నట్టున్నాము.
ఇది కరెక్ట్ చేసుకోండి. నార్త్ మహారాష్ట్ర, తెలంగాణ, అలాగే మాల్వా ప్రాంతాలలో మనకి ఈయన జారీ చేసిన కాయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 5th పర్సన్ గురించి చూడండి. 5th పర్సన్ వచ్చి 15th కింగ్ అండి. ఈయన ఎవరు అనంటే మొదటి పులమావి. మనం మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి అని అంటున్నాము అని అంటే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అలాంటి పేరులతో మనకి కింగ్ కనిపిస్తారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. పులమావేలు కూడా 3 ఉంటారు. ఓకే, ఫస్ట్ పులమావి వచ్చి 15th కింగ్ అండి. ఈయన పులమావి అంటే మనం లాస్ట్ క్లాసెస్లో చూసుకున్నాము, గడ్డిలో జన్మించిన వాడు అని అర్థము. అంటే పులమావి అంటే ఇది ఒక తెలుగు వర్డ్ అని అర్థము, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ వచ్చి మనకి ఎక్కడ కనిపిస్తాయి అని అంటే బీహార్లోని పాటలీపుత్ర ప్రాంతానికి సమీపంలో కుమ్రహార్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది, ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మనకి ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్. అంటే ఈయన కాయిన్స్ ఇక్కడ దాకా ఎందుకు కనిపించినాయండి? ఈయన పరిపాలనా కాలంలో శాతవాహన రాజ్యం అనేది ఎంతవరకు విస్తీర్ణం చెందింది? బీహార్ వరకు చెందింది అని దీనికి ఇది ఆధారం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పర్సన్ 6th పర్సన్, గ్రేటెస్ట్ కింగ్, 23rd పర్సన్ GPS. ఓకే, సో జోగెల్ తంబి యుద్ధం అనేది నహపానుడికి అలాగే GPSకి మధ్యన జరిగింది. జోగెల్ తంబి అనే ప్రాంతం ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుచేతన యుద్ధం జరిగిన తర్వాత నహపానుడు ఓడిపోతాడు, అలాగే చనిపోతాడు. కాబట్టి నహపానుడు ఈయన కాయిన్స్ ఉంటాయి కదా, ఈయన కాయిన్స్ పైన పునర్ముద్రిత జరిగింది, రీప్రింటింగ్ అనేది జరిగిందనమాట. ఎవరు చేశారు అని అంటే మన GPS చేశాడు ఈయన కాయిన్స్ పైన. చేసి ఎందుకు చేశాడు అంటే తన విజయానికి మెమరీ కింద. ఓకే, ఎన్ని కాయిన్స్ అనేవి రీప్రింటింగ్ చేశాడు అంటే 13,270 కాయిన్స్ అనేవి రీప్రింటింగ్ చేశారు. ఈ కాయిన్స్ ఏ మెటల్తో తయారు చేసినవి అని అంటే వెరీ ఇంపార్టెంట్, సిల్వర్ కాయిన్స్ ఇవి. ఈ ఫిగర్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇది రీప్రింటింగ్ చేసినప్పుడు మన శాతకర్ణి ఏం చేశాడు, ఇవి యాక్చువల్గా నహపనుడి కాయిన్స్ కాబట్టి ఈయనకి సంబంధించిన సింబల్స్ అట్లాంటివి ఉంటాయి. అయితే ఈయన కాయిన్స్ పైన విజయానికి గుర్తుగా మన GPS రీప్రింటింగ్ చేసినప్పుడు తన లోగోసు, తన సింబల్స్, ఫిగర్స్ వేసుకుని రీప్రింటింగ్ చేయడం జరిగింది. చేసి వాటిని చలామణిలోకి తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఓకే. నెక్స్ట్ 7th పర్సన్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన 27th కింగ్ అని మనం చూసుకున్నాము. ఈయన ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది. ఎందుకు అంటే లేటర్ శాతవాహన పీరియడ్లో గ్రేటెస్ట్ కింగ్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, అసలు ఎన్నిసార్లు అడిగారంటే క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి. ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ వచ్చి
సింబల్ అనేది ఎలా ఉంటుందంటే షిప్ ఉంటుందండి, షిప్. కానీ ఈ షిప్కి సింబల్స్ ఎలా ఉంటాయంటే 2 తెరచాపలు, 2 తెరచాపలు. ఓకేనా, 2 తెరచాపలు. ఇవి తెరచాపలు. తెరచాపలు అంటే తెలుసు కదా, ఒక షిప్ ఉన్నప్పుడు దానికి ఒక క్లాత్తో పాటు ఇలా ఉంటుంది కదా, విండ్ని దాన్ని ఏమంటారు, రీడైరెక్ట్ చేయడం కోసం అనమాట, ఆ ఫోర్స్ని ఆపడానికి కోసం ఉంటుంది కదండి. 2 తెరచాపల గుర్తుగల నవక సింబల్ ఎవరు ఇష్యూ చేశారు అంటే మన యజ్ఞశ్రీ శాతకర్ణి. తెరచాపల్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే మెయిన్ సెయిల్, 2 మెయిన్ సేల్స్, లేదంటే ప్రైమరీ సేల్ అని కూడా అనొచ్చు. ప్రైమరీ సేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ నవక లేదా షిప్ సింబల్తో కూడిన కాయిన్స్ని ఇష్యూ చేసిన వారు ఎవరు అని అంటే చాలామంది యజ్ఞశ్రీ శాతకర్ణి అని అనుకుంటారు. ఈయన ఒక్కరే కాదు, ఈయనతో పాటు మనకి ఇంకెవరున్నారు, మూల పురుషుడు శాతవాహనుడు కూడా నవక గుర్తుతో కాయిన్స్ని మనకి ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఈయన ప్రత్యేకత ఏంటి అంటే ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్పై 2 తెరచాపలు అనేవి మనకు కనిపిస్తాయి. ఓకేనా. అలాగే ఈ కాయిన్స్ వచ్చి మనకి బంగారు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ అండి, ఇంపార్టెంట్. గోల్డ్ కాయిన్స్ 2 తెరచాపలతో కూడిన నౌకా గుర్తు అన్నమాట. ఓకే, అయితే మనకి ఎక్కడ బయటపడి అని అంటే ఎక్కడ కనుగొన్నారు అని అంటే చేబ్రోలు, గుంటూరు డిస్టిక్. అలాగే చినగంజం, ప్రకాశం డిస్టిక్. చినగంజం, ప్రకాశం డిస్టిక్. నేను రాస్తూ చెప్తున్నాను, మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే స్పెల్లింగ్స్ అనేవి చూసుకోండి ఒకసారి. ఓకేనా. అయితే మన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా డెవలప్ అవుతుంది అనమాట. మన ఇంటర్నేషనల్ ట్రేడ్ మెయిన్గా ఎవరితో జరిపే వాళ్ళం అంటే రోమన్స్తో జరిపేవాళ్ళం. కాబట్టి మనకి ఈస్ట్ కోస్ట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇది ఈస్ట్ కోస్ట్ అండి. కోస్టల్ లైన్ అంటే ఏంటి, సముద్ర తీరం కదా. సో మనకి ఈ ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే రోమన్స్వి గోల్డ్ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఈస్ట్ కోస్ట్లో. మెయిన్లీ ఎక్కడ అంటే చినగంజాం వంటి ప్రాంతాల్లో మనకి రోమన్స్ యొక్క గోల్డ్ నాణ్యాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడతో నాణ్యాలు, కాయిన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది సోర్సెస్లో. నెక్స్ట్ మనం వెళ్ళేది 3rd టాపిక్ అండి, లిటరరీ సోర్సెస్. అంటే సాహిత్య ఆధారాలు, అంతే కదా. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ స్వదేశీ సాహిత్య
ఆధారాలు. నెక్స్ట్ విదేశీ సాహిత్య ఆధారాలు. స్వదేశీ విదేశీ. స్వదేశీ అంటే మనవి ఇండియన్స్ అన్నమాట. నేటివ్ లిటరరీ సోర్సెస్ అని అనుకుంటాము. తర్వాత ఇవి ఫారెన్ అకౌంట్స్ అని అనుకుంటాం. ఓకేనా? సో వీటి గురించి మనం చూసుకుంటాము. అయితే ఫస్ట్ నేటివ్ చూద్దాము. నేటివ్లో మనకి ఒక 11 టైప్స్ మనం చూసుకోవాలి. అవి ఏంటి అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ నేటివ్ లిటరరీ సోర్సెస్. ఓకే, ఫస్ట్ అండి గాథా సప్తసతి. మీరు ఆల్రెడీ ఏపీ హిస్టరీ చదివి ఉంటే, శాతవాహనుల టాపిక్ చదివి ఉంటే మీరు దీని గురించి చూసే ఉంటారు ఇప్పుడొకప్పుడు ఎక్కడొకక్కడ. సో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని గ్రూప్ 2 పేపర్స్లో అడిగాడంటే దీని గురించి 2017, 19 అడుగుతానే ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఒకసారి కనిపిస్తుంది. సో గాథా సప్తసతి. గాథా సప్త సతి. గాథా సప్తసతి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీన్ని రాసింది ఎవరు అని అంటే మనకి శాతవాహనులో 17వ కింగ్ ఉంటాడు రాజు, హాలుడు. హాల ఈయన పేరు. ఓకేనా? ఈయన గొప్ప కింగ్ కాదు, కానీ గొప్ప కవి. ఈయన కాలంలో ఏమైందంటే మనం ఇందాక చూసుకున్నాము వేరే క్లాసుల్లో, ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్, పరువు మర్యాదలు. ఎవరి యొక్క పరువు మర్యాదలు? శాతవాహనుల యొక్క పరువు మర్యాదలు అనేది చాలా దారుణంగా డౌన్ఫాల్ అవడం జరిగింది. ఎవరి కాలంలో? హాలుడి కాలంలో. కానీ గొప్ప కింగ్ కాకపోయినప్పటికీ గొప్ప కవి అన్నమాట. అందుచేతనే ఈయనకి వచ్చిన టైటిల్ ఏంటి అని అంటే, టైటిల్ ఏంటంటే కవిరాజు. ఈయన టైటిల్ ఏంటి? కవిరాజు. ఓకేనా అండి? సో ఈ గ్రంథంలో ఏముందో ఒక్కసారి చూడండి. ఈ గ్రంథంలో దేని గురించి ప్రస్తావన ఉందో చూడండి. ఓకే, ఫస్ట్ పని క్రాప్స్ గురించి ఉంది. పంటలు, ఆ కాలం నాటి పంటల ప్రస్తావన ఉంది. ఏ పంటలు ఉన్నాయంటే వరి ధాన్యాలు. వరి ధాన్యాలు. వరి ధాన్యాల్లో మళ్ళీ ప్యాడీ వెరైటీస్ అన్నమాట. సో ఈ వరి ధాన్యాల్లో మళ్ళీ 2 టైప్స్ అన్నమాట, 2 టైప్స్. సియాలి, శ్యామక. సియాలి, శ్యామక. ఓకే, నెక్స్ట్ చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ కదండి. చిరుధాన్యాలు, మిల్లెట్స్.
మిలెట్స్ మనం ఇప్పుడు తింటున్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది అనమాట. సో చిరుధాన్యాల్లో మనకి జొన్నలు, తర్వాత కొర్రలు, నెక్స్ట్ నువ్వులు, సెసిమే, ఫాక్స్టైల్, జొన్నల్ని జోవర్. ఓకే, ఈ చిరుధాన్యాలు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి పక్క పేజీలోకి వెళ్దాం. కమర్షియల్ క్రాప్స్ చూద్దాం. థర్డ్ది కమర్షియల్ క్రాప్స్. వేటి గురించి ఉంది అంటే, ఒకటి షుగర్ కేన్ చెరుకు, టర్మరిక్ పసుపు, నెక్స్ట్ వక్క అన్న పోక అన్న ఒకటే. ఫోర్త్ వన్ తమలపాకు. సో తమలపాకుని ఇంగ్లీష్లో బీటల్ లీవ్స్ అంటాం. సో ఫిఫ్త్ వన్ వచ్చి కాటన్ అండి, పత్తి. సో కోకోనట్, కొబ్బరికాయ. నెక్స్ట్ జనుము, జూట్. జనుము అంటే జూట్ అని. నెక్స్ట్ ఎయిత్ వచ్చి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు. వీటి గురించి మనకి గాథా సప్తసతిలో కొన్ని పంటల గురించి మనకి మెన్షన్ చేశారు. అవి ఏంటో వరి ధాన్యాల గురించి, చిరుధాన్యాల గురించి, కమర్షియల్ క్రాప్స్ గురించి మనం చూసుకున్నాం అన్నమాట. అలాగే గాథా సప్తసతి అనేది ప్రాకృత భాషలో కంపోజ్ చేయబడింది. ప్రాకృత లాంగ్వేజ్లో కంపోజ్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇది ప్రాకృత భాషలో ఉందా అంటే లేదు. మనకి ఈ గాథా సప్తసతిలో కొన్ని తెలుగు వర్డ్స్ కూడా మనకి కనిపిస్తాయి. అయితే సుమారు 40 తెలుగు వర్డ్స్ మనకి కనిపిస్తాయండి గాథా సప్తసతిలో. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆ వర్డ్స్ ఏంటి అంటే అత్త, పొట్ట, బాణ, అందం, అర్థం. సో మనకి గాథా సప్తసతిలో తెలుగు వర్డ్స్ అనేది కనిపిస్తున్నాయి. 40 వర్డ్స్ దాకా ఉన్నాయి గాథా సప్తసతిలో. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి గాథా సప్తసతిలో కనిపిస్తాయి అని అంటే చూద్దాం. గ్రామీణ జీవనం గురించి ఉంటుంది. గ్రామ జీవనం ఏ కాలం నాటి గ్రామ జీవనం అంటే మన శాతవాహన కాలం నాటి గ్రామీణ జీవనం ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. అలాగే నగర జీవనం, రెండు మనకు కనిపిస్తాయి. సో గ్రామీణ జీవనం అనేది ఆ కాలంలో, గ్రామీణ జీవనం అంటే విలేజ్ లేదా రూరల్ లైఫ్ స్టైల్, జీవన శైలి.
సో ఇది ఎలా ఉండేది, గ్రామీణ జీవనం అనేది ఎలా ఉండేది అంటే చాలా సింపుల్గా ఉండేదండి. అంటే చాలా నిడారంబరంగా ఉండేదన్నమాట. సో నగర జీవనం అనేది, అర్బన్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది అని అంటే చాలా రిచ్గా ఉండేది, రిచ్గా ఉండడం జరిగింది. అంటే చాలా సుసంపన్నంగా ఉండేది. ఓకేనండి. గ్రామీణ జీవన శైలి అనేది చాలా నిడారంబరంగా ఉండడం జరిగింది. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు పాటించారు. కానీ అర్బన్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి చాలా రిచ్గా ఉండేదన్నమాట. అయితే గ్రామాన్ని ఒక గ్రామ పాలకుడు ఉండేవాడు. గ్రామానికి గ్రామ పాలకులు అనేవాళ్ళు ఉండేవారన్నమాట. సో ఈ గ్రామ పాలకుల్ని మనం ఏమంటాము అనంటే, ఆ కాలంలో ఏమనేవారంటే గ్రామిక అని అనేవారు. గ్రామ పాలకుల్ని గ్రామిక అని అనేవారు. ఓకేనా. నగరంలో ఏం జరిగేది అనంటే నగరాన్ని పరిపాలన కోసం, నగర పరిపాలన కోసం అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం నగరాన్ని అడ్మినిస్ట్రేషన్ కోసం కొన్ని సభలు ఉండే అన్నమాట. వాటిని ఏమనేవారంటే నిగమ సభలు. నిగమ సభలు అనేవి ఉండేవి. ఓకేనా. ఎందుకు అంటే నగరాలను పరిపాలించే సంస్థలు ఏంటి అయ్యి నిగమ సభలు అనేవి ఉండేవన్నమాట నగరానికి. ఇక్కడ గ్రామ పాలకులు ఉండేవారు, వారిని గ్రామిక అని అనేవారు. నెక్స్ట్ ఇంకా వేటి ప్రస్తావన మనకి గాథా సప్తసతిలో కనిపిస్తుంది అంటే కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయండి. ఆ ఫెస్టివల్స్ని కూడా మనకి ఇక్కడ చూస్తాం. ఒకటి వసంతోత్సవం, హోలీ అనుకుంటా. వసంతోత్సవం అంటే మదనోత్సవం, వసంతోత్సవం, మదనోత్సవం వంటి పండుగల గురించి కూడా మనకి గాథా సప్తసతిలో కనిపిస్తుంది. అయితే ఇంకా ఏమి చెప్పారంటే ఈ పండుగల్లో గాథా సప్తసతిలో ఏం చెప్పారంటే ఈ ఫెస్టివల్స్ అప్పుడు యంగ్ ఉమెన్ ఉంటారు కదా, అంటే అమ్మాయిలు, యువతులు ఉంటారు కదా అమ్మాయిలు, వీరేం చేసేవారంటే ఈ పండుగల్లో పాటలు పాడుకోవడం, డ్యాన్స్ చేసుకోవడం బాగా చేసేవారంట. ఇది ఇంకా ఏం మెన్షన్ చేశారు అని అంటే ఆ కాలంలో సమాజంలో, సొసైటీలో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఉండేవి. స్వేచ్ఛ ప్రణాయం అనేది ఉండేదంట. అంటే ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ అని అంటే
అన్మ్యారీడ్ పర్సన్కి మ్యారీడ్ పర్సన్కి మధ్యన ఈ ఇల్లీగల్ అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఓకేనా, అంటే అది అక్కడ సొసైటీలో అది కామన్. నెక్స్ట్ ఇంకా వేటి గురించి దీంట్లో చెప్పారు అని అంటే గుహాలయాల గురించి. గుహాలయాలు అంటే కేవ్ టెంపుల్స్. గురించి ఉంది. అయితే ఏ గుహాలయాలు, ఏ భగవంతుడి యొక్క గుహాలయాలు అని అంటే గౌరీ, గణేష్ అంటే వినాయకుడు, నెక్స్ట్ ఇంద్ర. వీరి గౌరీ, వినాయకుడు, ఇంద్రుడు యొక్క గుహాలయాలు ఉండేవి అని కూడా మనకి తెలుస్తుంది. సో ఇదండి. సో ఇక్కడతో మనకి గాథా సప్తసతి అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ గ్రంథం వచ్చి లీలావతి పరిణయం. లీలావతి పరిణయం. లీలావతి పరిణయం అంటే మనకు పేరులోనే కనిపిస్తుంది ప్రేమ అని. సో మన హాలుడు ఉన్నాడు కదా 17th కింగ్, ఈయన ఏం చేస్తాడంటే ప్రజెంట్ శ్రీలంక దీనినే సింహళ దేశం అని అనేవాళ్ళు. సింహళ రాజ్యం, శ్రీలంక రాజ్యాన్ని సింహళ రాజ్యం అని అనేవారు. మన హాలుడు ఏం చేశాడంటే దీనిపైన దండెత్తడం జరిగింది. ఇన్వేడ్ చేశాడనమాట. ఇన్వేడ్ చేసి అక్కడ కింగ్ని డిఫీట్ చేశాడు, ఓడించాడు. ఓడించి ఆయన డాటర్ ఉంటుంది కదా, కూతురు, ఈయన కూతురు గారే మన లీలావతి. సో ఈవిడ్ని పెళ్లి చేసుకుంటాడు అనమాట, మ్యారేజ్ చేసుకుంటాడు. ఓకే, ఎక్కడ వీళ్ళ మ్యారేజ్ అనేది జరిగింది అని అంటే హాలుడు. ఎక్కడ జరిగింది అంటే సప్త గోదావరి వద్ద ద్రాక్షారామంలో. ద్రాక్షారామం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. సో సప్త గోదావరి వద్ద ఉన్న ద్రాక్షారామంలో వీరి పెళ్ళి అనేది ఒక నౌకలో జరిగింది, షిప్లో జరగడం అయ్యిందనమాట. అయితే ఈ స్టోరీ అంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఈ లీలావతి పరిణయంలో మనకు కనిపిస్తుంది, ఆ బుక్లో మనకి కనిపిస్తుంది. ఓకేనండి. అయితే ఇంతకీ ఈ బుక్ రాసిన వారు ఎవరు అని అంటే మన హాలుడి ఆస్థాన కవి, కోర్ట్ పోయెట్, ఆస్థాన కవి కుతూహల, ఈయన పేరు కుతూహలుడు. పేరులోనే ఉంది ఈయనకి బాగా ఇంట్రెస్ట్ అని. అందుకని ఈయన ఏం చేశాడు, హాలుడిది అలాగే లీలావతి యొక్క లవ్ స్టోరీని లీలావతి పరిణయం అని మనకి ఒక గ్రంథం రాయడం జరిగింది. కుతూహల ఈయన పేరు. ఇంపార్టెంట్. ఈయన లీలావతి పరిణయం ఎవరు రాశారు, ఎవరు రచించారు అని అంటే
ఆస్థాన కవి అయిన కుతూహలుడు ఎవరి ఆస్థాన కవి? హాలుడి యొక్క ఆస్థాన కవి. ఓకేనండి. ఇది నెక్స్ట్ థర్డ్ చూడండి, అహనూర్. అహనూర్ ఇది ఒక తమిళ గ్రంథం. అహనూర్ అని అంటాం. సో దీన్ని ఎవరు రచించారు అనేది మనకు తెలియదు, అన్నోన్ రైటర్ అన్నమాట. దీని యొక్క రైటర్ అనేది మనకి తెలియదు, అన్నోన్ రైటర్. అయితే ఇది ఒక తమిళ గ్రంథం, లిటరేచర్, తమిళ గ్రంథం అన్నమాట. ఓకే. అయితే ఈ అహనూర్లో ఎవరి ప్రస్తావన ఉంది అని అంటే ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. ఏ విధంగా ఉంది అంటే ఆంధ్రులు చాలా ధైర్యవంతులు, శౌర్యవంతులు అని వారి యొక్క స్కిల్స్ గురించి, ధైర్యం గురించి ఈ అహనూర్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. అయితే ఈ గ్రంథంలో ఆంధ్రులు మంచి విల్లూకలు, అలాగే ధనుష్యులు, మంచి శౌర్యవంతులు, బాగా ధైర్యవంతులు అని మనకి ఈ అహనూర్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ అండి, అర్థశాస్త్రం. ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళకి ఎవరికైనా దీని గురించి తెలుస్తుంది. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే దీన్ని ఎవరు కంపోజ్ చేశారు? గ్రేట్ కౌటిల్య. ఇంకొక పేరు చాణక్య, లేదంటే విష్ణుగుప్త. విష్ణుగుప్త అన్న, చాణక్య అన్న, కౌటిల్యుడు అనన్న ఒకటే. సో మనకి ఈ అర్థశాస్త్ర అనేది సాంస్క్రిట్ భాషలో ఉంటుంది, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇది. ఈ అర్థశాస్త్రాలో కొంతమంది ఎంప్లాయీస్, ఉద్యోగుల గురించి మెన్షన్ చేసి ఉంటారన్నమాట. ఎవరు వారు అనంటే అమాత్యులు, అమాత్యులు, అలాగే సచీవులు. అమాత్యులు, సచీవులు అనే కొంతమంది రాజ ఉద్యోగుల గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఈ అమాత్యులు, సచీవులు ఇద్దరికి సేమ్ స్టేటస్ అనేది ఉంటుంది. అలాగే వీరిద్దరూ సేమ్ డిపార్ట్మెంట్కి కూడా సంబంధించిన వ్యక్తులు అన్నమాట. వీరి యొక్క డ్యూటీ ఏంటంటే కింగ్ ఉంటాడు కదా, రాజు, రాజు ఆర్డర్స్ని అమలు చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. ఓకేనండి. అలాగే కౌన్సిల్ మీటింగ్స్ ఉంటాయి కదా, కోర్టు కౌన్సిల్ మీటింగ్స్, వాటికి అటెండ్ అవ్వాలి. అలాగే పక్క పేజ్ కన్నా, అలాగే కింగ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ పైన, అంటే సలహాలు, సూచనలు మేరకు వీరు పనిచేయడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇంకా మనకి ఈ అర్థశాస్త్రాలో ఇంకా ఏమి చెప్పారు అని అంటే రాజుకి ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో మనకి ఈ అర్థశాస్త్ర అనేది చెప్పుద్ది అనమాట. ఓకే. అందుట్లో
రాజుకి, ఒక కింగ్కి రాజ్యంలో ఉన్న భూమిపైన తనకి సర్వ హక్కులు ఉంటాయని ఈ అర్థశాస్త్ర చెప్పుద్ది. సర్వ హక్కులు ఉంటాయి. కానీ ఎవరైనా ఒక రైతు చాలా కాలం లాంగ్ టర్మ్లో ఒక భూమిని సాగు చేసుకుంటూ ఉంటే రాజుకు ఈ వ్యక్తికి ఓనర్షిప్ రైట్స్ భూమిపైన ఈ రైతుకి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంది అంటే రాజుకి ఉంది. ఇది సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు రాజుకి సర్వ హక్కులు భూమిపైన ఉంటాయి. ఒకవేళ తనకు కావాలి అని అనుకుంటే ఎవరైనా లాంగ్ టర్మ్లో చాలా కాలంగా భూమిని సాగు చేసుకుంటూ ఉంటే ఈ రాజుకి ఓనర్షిప్ రైట్స్ని జారీ చేసే హక్కు మన రాజుకి ఉంటుంది. అలాగే అమాత్యులు, అశ్వికులు అనే రాజు ఉద్యోగులు కూడా ఉండేవారు అని మనకు కనిపిస్తుంది. సో సేమ్ శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ కింగ్స్ కూడా ఏం చేసేవారంటే వీరి దగ్గర అమాత్యులు అలాగే సచివులు అనే రాజు ఉద్యోగులు ఉండేవారు. ఓకే, ఒకటి. సెకండ్ వచ్చి శాతవాహనుల రాజులకి భూమిపైన సర్వ హక్కులు ఉండేవి. వారు లాంగ్ టర్మ్లో ఎవరైనా పర్సను భూమిని సాగు చేసుకుంటూ ఉంటే ఈ రాజులకి ఆ వ్యక్తికి ఓనర్షిప్ రైట్స్ని జారీ చేసే అధికారం, పవర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే మన శాతవాహనుల రాజులు కూడా అర్థశాస్త్రాన్ని, కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రాన్ని ఫాలో అయ్యారని మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ చూడండి. ఇంకా మనకి ఈ అర్థశాస్త్రాల్లో దేని గురించి కనిపిస్తుంది అని అంటే రాజు యొక్క ఫంక్షన్స్ గురించి మనకి చెప్తారు. ఏంటి అని అంటే రాజు యొక్క మెయిన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే డ్యూటీ ఏంటంటే రాజు అనేవాడు ట్రేడ్ గిల్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ట్రేడ్ గిల్డ్స్. సో పవర్ అనేది ఆఫ్ అయిందండి. నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.